వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. దసరా మహోత్సవాల సందర్భంగా ఆ అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? మరి ఈ సమయంలో ఉపదేశం తీసుకోకుండా లలితా సహస్రనామాన్ని చదవచ్చా అంటే చదవకూడదు. అయితే నవరాత్రి ఉత్సవాల్లో అందరితో కలిసి పారాయణం చేయొచ్చు. తండ్రి గురువు ఆయనకి మనసులో నమస్కరించుకొని లలితా సహస్రనామ పారాయణాన్ని చేయొచ్చు. ఇది మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. సమస్త జగత్తును పాలించే ఆ శక్తి స్వరూపిణి పలు రూపాల్లో కొలిచే వేడుకే దసరా. ఆ అలంకార ప్రత్యేకత తెలుసుకుందామా? మరి రోజు లలితా త్రిపుర సుందరీదేవి అవతారం. శ్రీ చక్రానికి ఆదిదేవత, ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాత్మైన రూపంలో ప్రకాశిస్తూ తనని కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. ఈ అమ్మ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.